మన సబ్స్క్రైబర్ ఒకరు కాకరకాయ రెసిపీ చూపించమన్నారు. అందుకే అదే పనిగా మా ఆయనతో కాకరకాయలు అయితే తెప్పించాను. ముందుగా కాకరకాయలకి తలా తోక తీసేసి ఒకసారి కడిగేసుకొని గిన్నెలోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ ఏమీ వేయకోకుండా 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న కాకరకాయలని వడపోసుకోవాలి. తర్వాత ఇందులోకి కారం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్లోకి 2 టీ స్పూన్ల కారం, అలాగే ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లి, ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి పప్పులు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోకి జీలకర్ర, అలాగే ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత కాకరకాయలు కూడా వేసి వేయించుకోవాలి. కాకరకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పసుపు, బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల చిన్నపాటి చేదు ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం పొడి వేసి వేయించుకుంటే మన కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకైనా రొట్టెలోకైనా చాలా బాగుంటుంది. నాకు ఈ రొట్టెలోకి కాకరకాయ వేపుడు అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.